సో ఈ వీడియోలో వచ్చేసి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలి, నెక్స్ట్ అలాగే అడ్జెంట్ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ చేయాలి, మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ని ఎలా ఫైండ్ చేయాలో డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ వన్ ఈజ్ డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సమ్ ఆఫ్ products of elements of any row or column with their corresponding cofactors is called determinant of matrix. సో అంటే మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో మ్యాట్రిక్స్లో ఒక పర్టికులర్ రో సెలెక్ట్ చేసుకున్నాను. మన ఇష్టం, మనం ఏ రో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ రో ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ A11 ఉంది. సో A11 అండ్ A11 యొక్క కోఫ్యాక్టర్ వాల్యూ, A11 యొక్క కోఫ్యాక్టర్ వచ్చేసి ఏంటి, A22 A33, సో A23 A32 A33. సో ఏ కోఫ్యాక్టర్తో మల్టిప్లై చేశాను. నెక్స్ట్ సేమ్ రో ఎలిమెంట్ యొక్క సెకండ్ ఎలిమెంట్ A12. సో దీని యొక్క కోఫ్యాక్టర్ వాల్యూ వచ్చేసి ఏంటి, A21 A23 A31 A33. సో అక్కడ ఫ్యాక్టర్ మైనస్ ఫ్యాక్టర్ వస్తుంది. సో మైనస్ యాడ్ చేశాను. నెక్స్ట్ అలాగే A13 ఎలిమెంట్ యొక్క కోఫ్యాక్టర్ వాల్యూ, వీటితో ప్రోడక్ట్ చేస్తున్నాను. ప్రోడక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము, అన్నిటినీ సమ్ చేస్తున్నాను. సో సమ్ చేస్తే వచ్చే వాల్యూని వచ్చేసి ఏమంటామంటే మనం డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాము. సో ఇక్కడ డిటర్మినెంట్ వచ్చేసి ఎనీ రో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏదర్ ఫస్ట్ రో, సెకండ్ రో ఆర్ థర్డ్ రో ఆర్ ఎనీ కాలం కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డిపెండ్స్ అపాన్ మన కన్వీనియంట్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఏదైనా సరే ఒక రో కానీ కాలం మీద కానీ ఎక్స్పాండ్ చేస్తాం. సో మన కన్వీనియంట్ వచ్చేసి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఏం చేశాడు, థర్డ్ కాలంలో ఎలిమెంట్స్ వచ్చేసి ఎలా ఉందంటే 1 0 0 ఉంది. సో థర్డ్ కాలం ఎలిమెంట్ 1 0 0 ఉంది కాబట్టి నేను థర్డ్ కాలం ఎలిమెంట్ మీద డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ 2 ఎలిమెంట్స్ 0 ఉన్నాయి కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ యొక్క కోఫ్యాక్టర్స్ని కనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో దానివల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కోఫ్యాక్టర్ని మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాము, ఆ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తాము. సో కాబట్టి మన కన్వీనియంట్ బేస్ చేసుకొని మనము ఏ రో ఆర్ కాలం మీద ఎక్స్పాండ్ చేయాలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మాత్రమే డిసైడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్. సో ఫస్ట్ ప్రాపర్టీ చూడమ్మా. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. సో ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చేసి మీకు ఏం చేస్తారంటే ప్రాబ్లంలో ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మీరు అలాంటప్పుడు ట్రాన్స్పోజ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ ఏ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కనుక్కొనేస్తే ఆ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ. So if any two rows or columns of matrix are interchanged, then the sign of the determinant changes. So ఏదైనా సరే 2 rows or 2 columnsని ఇంటర్చేంజ్ చేసామనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే డిటర్మినెంట్ యొక్క సైన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే సెకండ్ అండ్ థర్డ్ ఈ 2 కాలమ్స్ తీసుకునేసి ఏం చేశాను, వీటిని నేను ఇంటర్చేంజ్ చేశాను. సో ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది కానీ సైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో అదే కాలం అయినా చేంజ్ చేయొచ్చు, లేదంటే రో అయినా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఎనీ 2 rows ఆర్ 2 columnsని ఇంటర్చేంజ్ చేస్తే దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, ఓన్లీ సైన్ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాపర్టీ. సో ఇఫ్ ఈచ్ elements of any rows or columns of a matrix is or 0, then the determinant of matrix is also 0. సో ఏదైనా సరే ఒక కాలం ఆర్ రోలో ఆల్ ఎలిమెంట్స్ 0 ఉన్నాయనుకోండి. సో అలాంటప్పుడు దాని డెట్ వాల్యూ కూడా 0 అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ కాలంలో ఆల్ ఎలిమెంట్స్ని 0 ఉన్నాయి. సో థర్డ్ కాలంలో ఆల్ ఎలిమెంట్స్ 0 ఉన్నాయి కాబట్టి మనం ఈ కాలం మీద ఎక్స్పాండ్ చేస్తే డెట్ ఎలిమెంట్సే 0 ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వాటిని ప్రోడక్ట్ చేస్తే కోఫ్యాక్టర్స్తో వాల్యూ కూడా 0 వస్తుంది. సో డెట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ. ఇఫ్ ఎనీ 2 rows ఆర్ కాలమ్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఆర్ సేమ్, దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ 0. సో ఇక్కడ చూడండి. సో వచ్చేసి ఏంటి, ఒక మ్యాట్రిక్స్లో ఏదైనా సరే 2 rows ఆర్ 2 columns సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. సో అప్పుడు కూడా ఏమవుతుందంటే డిటర్మినెంట్ వాల్యూ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుందంటే సెకండ్ కాలం థర్డ్ కాలం బాగా అబ్జర్వ్ చేస్తే సేమ్ వాల్యూస్ ఉన్నాయి.
సో సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వీటిని సాల్వ్ చేస్తే వచ్చే డెట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది 0 అవుతుంది. సో ద ప్రాపర్టీ. సో ఇన్ కేస్ ఈ ప్రాపర్టీస్ని మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ప్రాబ్లమ్ని కొద్దిగా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాపర్టీ. సో det of AB ఈక్వల్ టు det of A ఇంటూ det of B. సో ఏ అండ్ బి టూ మ్యాట్రిక్స్ సమ్ చేసి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. దాని వాల్యూ వచ్చేసి దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఇండివిజువల్ డేట్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు డెట్ ఏ ఆఫ్ హోల్ పవర్ ఎన్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నట్టే ఒక ఏ మ్యాట్రిక్స్ ఉంది, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాడు. మల్టిప్లై చేసేసి ఏం చేస్తున్నాడు, దానికి డెట్ కనుక్కుంటున్నాడు. సో ఆ వాల్యూ వచ్చేసి దేనికి ఈక్వల్గా ఉంటుందంటే, సో ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ని హోల్ పవర్ ఏం చేస్తే దానికి ఈక్వల్గా ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏం చేస్తున్నాను, ఒక ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉందనుకోండి, దీని యొక్క డెట్ని ఫైండ్ అవుట్ చేస్తే సో ఆ డెట్ వాల్యూ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూకి హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది. సో ఆ ప్రాబ్లంలో ఒక ఏ వాల్యూ ఇస్తాడు, ఏ స్క్వేర్ యొక్క డెట్ కనుక్కోమంటాడు. మీరు అప్పుడు వచ్చేసి ఏం చేయాలి, ప్రాబ్లంలో ఏ ఇంటూ ఏని మల్టిప్లై చేయని అవసరం లేదు, డైరెక్ట్ ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక్కుంటాము. కనుక్కొని వచ్చిన డెట్కి సో డిపెండ్స్ అపాన్ సో ఎన్ ఫ్యాక్టర్ బేస్ చేసుకొని సో స్క్వేర్ చేయాలో క్యూబ్స్ చేయాలో డిసైడ్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ప్రాపర్టీ. సో ఇఫ్ a1 b1 c1 సో డినోట్స్ ద కో ఫ్యాక్టర్స్ ఆఫ్ a1 స్మాల్ స్మాల్ b1 స్మాల్ c1 ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఏ. సో అక్కడ వచ్చేసి ఏంటంటే ఒక a1 b1 c1 ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క కో ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏంటి, క్యాపిటల్ a1 క్యాపిటల్ b1 క్యాపిటల్ c1 ఉంది. సో ఒక మ్యాట్రిక్స్ పీ మ్యాట్రిక్స్ తీసుకుంటాను. సో పీ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటంటే a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 ఉంది. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏమనుకుంటున్నా అంటే క్యూ అనుకుంటున్నాను. క్యూ వచ్చేసి ఏంటి, ఏ మ్యాట్రిక్స్ పీ యొక్క కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్. సో క్యాపిటల్ a1 క్యాపిటల్ a2 క్యాపిటల్ a3 సో అండ్ సో ఆన్. సో ఇన్ కేస్ సో ఇలా ఉందనుకోండి, సో అప్పుడు వచ్చేసి మనం ఏం రాయొచ్చు అంటే డిటర్మినెంట్ ఆఫ్ క్యూ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ పీ హోల్ స్క్వేర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఎగ్జామ్స్కి అడుగుతూ ఉంటాడు. సో కో ఫ్యాక్టర్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఆర్డినరీ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్కి స్క్వేర్ టైం ఉంటుంది. నెక్స్ట్ సింగులర్ మ్యాట్రిక్స్. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, ఆ మ్యాట్రిక్స్ని వచ్చేసి మనం ఏమంటామంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము. సో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏం చేస్తామంటే ఒక ఏ వాల్యూ ఇస్తాడు, ఇచ్చేసి సింగులర్ మ్యాట్రిక్సా కాదా అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. మీరు వచ్చేసి ఏం చేయాలి, ఇక్కడ ఆ మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక్కుంటారు. డెట్ వచ్చేసి 0 ఉందనుకోండి, సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పేస్తారు. ఇంకేస్ లేదంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. లేదంటే ఇంకా ఎలా ఇస్తాడంటే ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, వచ్చేసి మ్యాట్రిక్స్లో ఒక అన్నోన్ వాల్యూ ఇస్తాడు ఎలిమెంట్. సో ఇన్ కేస్ మ్యాట్రిక్స్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే ఆ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలాంటప్పుడు కూడా ఏం చేస్తాము, డెట్ ఈక్వల్ టు 0 ఎక్స్పాండ్ చేస్తాము. ఎక్స్పాండ్ చేసేస్తే వాల్యూ ఎక్స్ వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో డెట్ ఏ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, ఆ మ్యాట్రిక్స్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము. సో ఇన్ కేస్ ఏదైనా సరే మనం మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ మ్యాట్రిక్స్ వచ్చేసి ఎలా ఉండాలంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే డెట్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, సో ఏ ఇన్వర్స్ అనేది పాసిబుల్ కాదు. సో ఎగ్జామ్స్లో ఏం చేస్తారంటే ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఇచ్చేసి ఈ మ్యాట్రిక్స్కి ఏ ఇన్వర్స్ పాసిబుల్ అవుతుందా కాదా అని అడుగుతాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు దాని డెట్ వాల్యూ కనుక్కోవాలి. సో డెట్ వాల్యూ వచ్చేసి నాట్ ఈక్వల్ టు 0 అయితేనే ఏ ఇన్వర్స్ పాసిబుల్ అవుతుంది, లేదంటే ఏ ఇన్వర్స్ అనేది పాసిబుల్ కాదు. నెక్స్ట్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. సో ఒక మ్యాట్రిక్స్ ఇస్తే ఆ మ్యాట్రిక్స్ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటాము. కనుక్కున్న తర్వాత ఏం చేస్తున్నాము, దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తాము. సో ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ని వచ్చేసి ఏమంటామంటే మనం అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటాము. సో వీటి యొక్క ప్రాపర్టీస్. సో ఫస్ట్ ప్రాపర్టీ, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ దట్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ. సో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది. సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ బేస్ చేసుకుని కూడా ఎగ్జామ్కి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. సో క్వశ్చన్స్ వచ్చేసి ఎలా అడుగుతా అంటే ఇన్ కేస్ ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఇచ్చేసి ఏం చేస్తాడు, ఏ ఇంటూ
అడ్జాయింట్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం అడ్జాయింట్ ఏ కనుక్కొనేసి ఏ అండ్ అడ్జాయింట్ ఏని మల్టిప్లై చేయని అవసరం లేదు. సో ఏం చేస్తాము, సింపుల్గా ఓన్లీ మ్యాట్రిక్స్ ఏ యొక్క డెట్ వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాము. ఫైండ్ అవుట్ చేసేసి సో ఐతో మల్టిప్లై చేస్తాము. చేస్తే ద రిజల్టెంట్ వాల్యూ ఏంటో వస్తుంది. ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, సో ఇన్వర్స్. సో ఇన్వర్స్ వచ్చేసి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటున్నాడంటే, ఇన్ కేస్ ఒక మ్యాట్రిక్స్ వచ్చేసి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితేనే ఇన్వర్స్ అనేది పాసిబుల్ అవుతుంది. సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో డెట్ వాల్యూ ఉంది, ఈ వాల్యూ 0 ఉందనుకోండి ఏ ఇన్వర్స్ పాసిబిలిటీ కాదు, ఎందుకంటే ఇన్ఫినిటీ ఛాన్స్ వస్తుంటుంది. సో కాబట్టి అలాంటప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయలేం. కంపల్సరీ టర్మ్ వచ్చేసి ఎలా ఉండాలి, నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో నాట్ ఈక్వల్ టు 0 అయితేనే డెట్ అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తాము, లేదంటే ఫైండ్ అవుట్ చేయలేము. నెక్స్ట్ ప్రాపర్టీ, ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఇక్కడ చూడండి రెండు ఇంటర్చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ వచ్చేసి ఏంటి ఫస్ట్ బి ఇన్వర్స్, నెక్స్ట్ ఏ ఇన్వర్స్. నెక్స్ట్ ప్రాపర్టీ, ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/ఏబి. సో నార్మల్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే 2 ఇన్వర్స్ అంటే 1/2 రాస్తాము, కానీ మ్యాట్రిసెస్లో అలా పాసిబుల్ కాదు. సో కాబట్టి ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/ఏబి. నెక్స్ట్ ప్రాపర్టీ, సో ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ దట్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ హోల్ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ప్రాపర్టీ, అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఏబి ప్రోడక్ట్ ఉంది, ఫస్ట్ బి వస్తుంది ఇక్కడ, నెక్స్ట్ ఏ, సిమిలర్ టు సో ఏబి హోల్ ఇన్వర్స్ లాగా. ఏబి హోల్ ఇన్వర్స్లో కూడా ఏంటి బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ వచ్చింది. ఇక్కడ కూడా అడ్జాయింట్ ఆఫ్ ఏబి అంటే ఫస్ట్ బి మ్యాట్రిక్స్ తర్వాత ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n, then determinant of adjoint A equal to det of A whole power n minus 1. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తుంటే మీకు ఒక ఏ మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఇచ్చేసి దాని యొక్క అడ్జాయింట్ యొక్క డెట్ని కనుక్కోమంటాడు. సో మనం ఏం చేస్తామంటే అడ్జాయింట్ కనుక్కొని సిమిలర్ డెట్ కనుక్కోవాలి, చాలా టైం పడుతుంది. సో అంత అవసరం లేకుండా ఏం చేస్తాము, ఓన్లీ ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క డెట్ని కనుక్కొనేసి దాన్ని హోల్ పవర్ n minus 1. సో ఇక్కడ n అంటే ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్డర్ వచ్చేసి ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ వచ్చేసి 3/3 మ్యాట్రిక్స్ ఉందనుకోండి. సో అలాంటప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నామంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ పవర్ 3 minus 1. సో కాబట్టి ఏమవుతుంది వాల్యూ డెట్ ఏ స్క్వేర్. సో ప్రాబ్లంలో ఏ మ్యాట్రిక్స్ వచ్చేసి అడ్జాయింట్ ఏ యొక్క డెట్ కనుక్కోమంటే మనం వచ్చేసి ఓన్లీ ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ని కనుక్కొని దాన్ని స్క్వేర్ చేస్తాం అంతే. ఓకే, సో ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్, ఇన్ కేస్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఒక ఏ మ్యాట్రిక్స్, ఆ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటి 2/2 మ్యాట్రిక్స్ ఏ బి సి డి ఉంది. ఓకేనా, సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ని కనుక్కోమంటున్నాడు. సో ఇన్వర్స్ వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఏ. సో డెట్ ఏ వాల్యూ, డెట్ ఏ అంటే ఏంటి ఇక్కడ ఏడి మైనస్ బీసీ ఇంటూ, సో డయాగ్నల్ ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఇక్కడ ఏ ఉన్న చోట డి ఉంది, ఏ ప్లస్ డి ప్లస్లో ఏ ఉంది. సో డయాగ్నల్ ఎలిమెంట్ని రీప్లేస్ చేస్తాము, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సైన్ని చేంజ్ చేస్తాము. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సైన్ని మాత్రమే ఇక్కడ మనము చేంజ్ చేస్తాము. సో ఏ ఇన్వర్స్ 2/2 మ్యాట్రిక్స్ యొక్క ఏ ఇన్వర్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో 1/det ఇంటూ డయాగ్నల్ ఎలిమెంట్స్ని రీప్లేస్ చేస్తాము. నెక్స్ట్ అలాగే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి ఓన్లీ సైన్ని చేంజ్ చేస్తాము. పాజిటివ్ ఉంటే మైనస్ ప్లస్ చేస్తాము, మైనస్ ఉంటే ప్లస్ చేస్తాము. సో నెక్స్ట్ వీడియోలో సో ఈ టాపిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో ఈ టాపిక్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అలాగే సో మీ డిప్లొమా ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి.